వెల్కమ్ టు 19 టీవీ న్యూస్. నేను మీ శేఖర్. ముందు హెడ్లైన్స్. సీఎం కాన్వాయ్ని అడ్డుకోబోయిన ఓయి విద్యార్థి. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి. ఏవిఎం గోదాంని తనిఖీ చేసిన కలెక్టర్. జై భీమ్ నినాదాలతో కోనసీమ. మహిళలు అన్ని రంగంలో రాణించాలి. పెద్దపల్లి పద్మావతి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు సస్పెండ్. బీసీ మహిళలకు సబ్ కోర్టు కల్పించాలి. ఆర్ కృష్ణయ్య. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. చంద్రబాబు నాయుడు గౌరవ సభ. కలకుర్తిలో క్రికెట్ ప్రారంభం. బీజేపీ ఆధ్వర్యంలో కేసీఆర్ బొమ్మ దహనం. సీఎం కాన్వాయ్ని అడ్డుకున్న ఓయి జాగ్ చైర్మన్ అర్జున్ నాయక్ ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని సీఎం కాన్వాయ్ని అసెంబ్లీ ముందు అడ్డుకోవడం జరిగింది. అనంతపురం జిల్లా ఊరవకొండ కేంద్రంలో ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ఉద్యోగులు భర్తీ చేయమని అడిగితే హేళనగా మాట్లాడడం సరికాదని మాటలు వెనక్కి తీసుకోవాలని ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరిగింది. నిన్నటి రోజున రాయదుర్గం పట్టణంలో ఏఐఎస్ఎఫ్ నాయకులుగా ఈ రాష్ట్రంలో ఖాళీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలనేసి ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తే విద్యార్థి నాయకులపైన హేళనగా మాట్లాడుతూ ఉద్యమాలను కించపరిచే విధంగా మాట్లాడేటువంటి మాటలను వ్యతిరేకిస్తూ ఖండిస్తూ నేడు ఊరవకొండలోని 5 కళ్ళ సదాశివన్ భవన్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం జరుగుతోంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో మేము అధికారంలోకి వస్తే 2,35,000 ఖాళీగా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పాడు. మరి మాట దిప్పం మడం దిప్పమని అధికారం చేపట్టినాక నేడు అధికారం చేపట్టాక మరి మాట తిప్పుతా ఉన్నాడు, మడమ తిప్పుతున్నాడు, అన్నీ తప్పుతా ఉన్నాడు. కానీ రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలం చెందారు. కాపు రామచంద్రారెడ్డి గారు మాత్రం మేము అన్నీ చేస్తూ ఉన్నాం, మీరు ఉద్యమాలు చేసినా ఏం ప్రయోజనం లేదు, ఎందుకు చేస్తూ ఉన్నారని మరి మీ ఉద్యమాలు పనికిరానివని మాట్లాడేటువంటి మాటలను పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అదే కాపు రామచంద్రారెడ్డి గారికి ఒకటి గుర్తు చేస్తూ ఉన్నాం. 2018లో మరి మీరు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే రాయదుర్గం పట్టణంలో ఏఐఎస్ఎఫ్ మరియు ఇతర విద్యార్థి సంఘాలుగా మానవహారం నిర్వహించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయాలని మరి దాంట్లో మేము పిలవకపోయినా కూడా మీరు పాల్గొన్నారు. మంచి ఉద్యమం చేస్తున్నారు, బాగా చేయండి, ఇలాంటి ఉద్యమాలు మరిన్ని చేయాలా అని. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం మీకు ఉద్యమాలు మంచిగా కనిపిస్తాయి, మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం ఉద్యమాలు చెడ్డగా కనిపిస్తాయా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మేమేం మీకు వచ్చేటువంటి ఆస్తిలోనో వాటా ఇవ్వమని అడగలేదు, మీకు వచ్చేటువంటి కమిషన్లో మేము వాటా ఇవ్వమని అడగడం లేదు. ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకు రావాల్సినటువంటి ఉద్యోగాలు ఇవ్వమని అడిగితే మీకు ఎందుకంత ఉనికిపాటని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాపు రామచంద్రారెడ్డి గారు మీరు చేసిన మాటలను వెనక్కి తీసుకునేకపోతే మరొకసారి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం చేస్తే అవసరమైతే ఏఐఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేయడమే కాదు, అవసరమైతే చలో రాజకీయానికి కూడా పిలుపునిస్తామని సందర్భంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తూ తక్షణం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసి రాష్ట్రంలో విద్యారంగ సమస్యను పరిష్కరించకపోతే
మరిన్ని ఆందోళన కార్యక్రమాలు ఉధృతంగా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా గోల్నాగ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు. ఇది ఎస్ఎఫ్ఐలు ఉంటే ఇది పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇది అందరు మహిళలు మాత్రమే ఉండాలి. జరిగి గట్టిగా అరవాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ నాయకత్వం. ఇప్పుడు నాకైతే ఫోటో మంచిగా రావాలి. ఫోటో మాత్రం కంపల్సరీ పెట్టండి. దీనికి ఎవరు ఉన్నాయి చూడాలి అంటున్నారు. కొత్తగా ప్రకటించిన కోనసీమ జిల్లాను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని అమలాపురం నియోజకవర్గం గడియార స్తంభం వద్ద లాంగ్ మార్చ్ ఆత్మగౌరవ సభకు పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది దళిత నాయకులు, యువకులు ఉత్సాహంతో పాల్గొనడం జరిగింది.
జిల్లా కోసం దళిత నాయకులు అందరూ కూడా సామరస్యంగా దీక్షను చేస్తుంటే అల్లలేదు అల్లరేపి మా కంట్రోల్ ఉండాలి. ఈ చూపుడు వేలు దేశానికి మార్గం చూపిస్తుంది. పసుల రాజ్యాన్ని సాధించే వాళ్ళే మళ్ళీ పెట్టాలి. అందరూ క్రమశిక్షణతో ఉండాలి. మరి సమకాలీన సోదరులకు చదువులు అందిస్తున్నారు. ఆ సహకారం ఏదైతే ఉన్నదో మరి వాళ్ళకి మనకి ఇబ్బంది కలగకుండా దయచేసి సమన్వయం పాటించాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ దేశం ముందు
Let's go. మహిళలపై జరిగే ఆకృత్యాలను, అత్యాచారాలను, గృహహింసలను అరికట్టడంతో పాటు మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోడ్ కల్పించాలని, అన్ని రంగాల్లో సాధికారత కల్పించాలని డిమాండ్ చేస్తూ కాచిగూడలో బీసీ మహిళా సంఘాల సమావేశంలో ఆర్ కృష్ణయ్య అన్నారు. మహిళలకు దక్కాలి. అదేవిధంగా దేశంలో రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ప్రభుత్వ రంగ సంస్థల్లో కలిపితే 2,50,00,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ ఉద్యోగాలలో సగం ఉద్యోగాలు మహిళలకు లభించాలి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోపల మహిళలకు ఉద్యోగాలలో అవకాశాలు కల్పించాం, రిజర్వేషన్లు. కానీ అనేక రాష్ట్రాల్లో ఇప్పటికి కూడా మహిళలకు రిజర్వేషన్లు లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మహిళలకు రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్యా సంస్థల్లో, ఉద్యోగాలలో పూర్తిగా 50% జనాభా ప్రకారం కోట కల్పించినప్పుడే పూర్తి స్థాయి సాధికారత లభిస్తుంది. దాని యొక్క వివక్ష, సామాజిక వివక్ష, లింగ వివక్ష ఏదైతుందో మహిళలు ఎదుర్కొంటున్నటువంటిది తప్పనిసరి అప్పుడు నిర్మూలించబడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రెండో అంశానికి వచ్చినట్టయితే అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల మీద. ఈ అత్యాచారాలు నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు 19 చట్టాలు తీసుకొచ్చారు. అత్యాచార నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, అదేవిధంగా వరకట్న నిషేధక చట్టం, దిశ చట్టం, అదేవిధంగా నిర్భయ చట్టం, ఇట్లా అనేక చట్టాలు తెచ్చినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో మహిళలకు అత్యాచారాలు ఆగడం లేదు. దీన్ని పూర్తి స్థాయిలో నిరోధించడానికి పార్లమెంటులో ఒక సమగ్రమైనటువంటి చట్టాన్ని, ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎట్లయితే తీసుకొచ్చారో మహిళలపై అత్యాచార నిరోధక చట్టం మీద సమగ్రమైనటువంటి సంపూర్ణ చట్టాన్ని తీసుకొస్తే అప్పుడు మహిళలకు ధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మహిళల మీద అత్యాచారాలు తగ్గడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ దిశగా కేంద్ర ప్రభుత్వము సంపూర్ణ మహిళలకు అత్యాచార నిరోధక చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా మన భారతదేశంలో ఈ సామాజిక వ్యవస్థ నిర్మాణంలో 2 ప్రధానమైన వివక్షలు కొనసాగుతున్నాయి. ఒకటి కుల వివక్షత అయితే, ఒకటి లింగ వివక్షత. కుల వివక్షత మీద రిజర్వేషన్లు ఉన్నాయి, పోరాటాలు జరుగుతున్నాయి. సామాజిక అసమానతలు తొలగించాలని చెప్పి పెద్ద ఎత్తున అనేక మంది మహాత్ములు శతాబ్దాలుగా పోరాడుతున్నటువంటి ఘట్టాలను మనం చూస్తున్నాం. ఇదే సందర్భంలో ప్రపంచంలో ఏ దేశంగా లేని విధంగా మన దేశంలో లింగ వివక్ష, స్త్రీ పురుషుల మధ్య లింగ వివక్ష, స్త్రీని ఒక ఒంటింటి సాధనంగా మాత్రమే పరిమితం చేసి సమాజంలో స్త్రీ శక్తిని, మానవ వనరులను, స్త్రీ మేధాశక్తిని, శ్రమశక్తిని సమాజానికి సద్వినియోగం చేసుకోలేకపోయింది. అందుకే భారతదేశము అనుకున్నంత ప్రగతి కానీ, మానవ వికాసంలో విజ్ఞాన ప్రగతి కానీ సాధించలేకపోయారు. వాళ్ళ విజ్ఞాన వికాసంకు తోడ్పడలేకపోయారు. వాళ్ళ పరిమితులు విధించి వంటింటికే పరిమితం చేయడం మూలంగా స్త్రీ శక్తి, అమోఘమైనటువంటి స్త్రీ శక్తి ఈ సమాజం కొన్ని శతాబ్దాలుగా కోల్పోయింది. అందుకే భారతీయ సమాజం ఒక గొప్ప ఔన్నత్యాన్ని కోల్పోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. అందుకే మహిళా శక్తిని, మహిళా మానవ వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలంటే తప్పనిసరి మహిళలకు అన్ని రంగాల్లో సమానమైనటువంటి వాటా కల్పించాలని చాలా దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్నటువంటి చరిత్రను మనం చూస్తున్నాం. అందులో భాగంగానే మహిళా బిల్లును పార్లమెంట్లో పెట్టారు, రాజ్యసభలో పెట్టారు. మహిళా బిల్లును రాజ్యసభలో పెట్టి అంతకే పాస్ అయ్యి ఆగిపోయింది. దీన్ని లోక్సభలో పెట్టలేదు. అందుకే మహిళా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అంతేకాదు మహిళా బిల్లుకు ఇంకా 2 సవరణలు కూడా జరగవలసిన అవసరం ఉంది. ఒకటి, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్కోట కావాలి. అంటే మహిళా బిల్లు ఉద్దేశం ఏమిటిది? మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు స్వేచ్ఛ లేదు, మహిళలకు సమాన అవకాశాలు లభించడం లేదనేది మహిళా బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఏ మహిళలకు అన్యాయం జరుగుతుంది, ఏ మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి,
ఏ మహిళలు సమాజంలో నికృష్ట జీవితం గడుపుతున్నారని మనము ఒక్కసారి పర్యావలోకం చేసుకొని చూసినట్లయితే, పరిశీలించి చూసినట్లయితే తప్పనిసరి బలహీన వర్గాల మహిళలకే అన్యాయం జరుగుతుంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ సమాజంలో అన్యాయం జరుగుతుంది. లింగ వివక్షకు గురయ్యేవారు ఎక్కువ సంఖ్యలో వాళ్ళే. కాబట్టి సబ్ కోటా జనాభా ప్రకారం మహిళలకు సబ్ కోటా కల్పించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సబ్ కోటా కల్పించాలి. అప్పుడే మహిళా బిల్లుకు సార్థకత లభిస్తుంది. ఇక రెండో అంశం అయినటువంటి ప్రధాన అంశం, మహిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లకే పరిమితం చేశారు. లోక్సభ అదేవిధంగా అసెంబ్లీలో 33% మహిళా బిల్లు, లోక్సభలో 540 మందిలో 170 మందికి, 175 మందికి, 182 మందికి అవకాశం కల్పిస్తే మహిళా బిల్లు అనిపించుకోరు. అదేవిధంగా లోక్సభలో అసెంబ్లీలో 1/3 ఇస్తే మహిళా పూర్తి స్వతంత్రం రాదు. మహిళా బిల్లుకు పూర్తి అధికారం లోపల మహిళా సాధికారత కల్పించాలంటే ఉద్యోగాలలో కూడా 50% కోటా కల్పించాలి. దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు 54 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 54 లక్షల ఉద్యోగాల్లో ఈ 50% కృష్ణ గారు మహిళా జేఏసీ చైర్మన్ జయంతి గారికి చాలా సన్మానం చేస్తున్నారు. అందరు చప్పట్లు కొట్టాలి. అదే మాదిరిగా శ్యామల గారు ఎన్నికల హక్కుల సంఘం అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు, వారికి మన ఆర్ కృష్ణ గారు శాలువతో సన్మానం చేస్తున్నారు. అదే మాదిరిగా రమ గారు జనరల్ సెక్రటరీ ముషీరాబాద్, వారికి కూడా శాలువతో సన్మానం చేస్తున్నారు మన కృష్ణ గారు. మాదిరిగా మంజుల గారు రంగారెడ్డి జిల్లా నాయకురాలు, అధ్యక్షురాలు. బంటు లక్ష్మి గారు, సీతామహాలక్ష్మి గారు, ఎల్బీ నగర్ నాయకురాలు, వారికి మన కృష్ణ గారు శాలువతో సన్మానం చేస్తున్నారు. రాజేశ్వరి గారు, వారికి మన కృష్ణ గారు శాలువతో సన్మానం చేస్తున్నారు. అదే మాదిరిగా బంటు లక్ష్మి గారికి మన కృష్ణ గారు శాలువతో సన్మానం చేస్తున్నారు. అందరు చప్పట్లు కొట్టాలి. స్వరూప గారు, వారికి కూడా మన కృష్ణ గారు సన్మానం చేస్తున్నారు, శాలువతో సన్మానం చేస్తున్నారు. మారుతిరాజు గారికి పద్మూల మండల జనరల్ సెక్రటరీ సన్మానం చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరు రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పి గన్నవరం నియోజకవర్గం నాగుల్లంక గ్రామంలో గౌరవ సభ, ప్రజా సమస్యల చర్చ వేదిక ఆర్మిల్లా చిన్న సుబ్బారావు ఇంటి వద్ద నిర్వహించడం జరిగింది. నమస్కారం. ఈ ప్రభుత్వంలో మండల స్థాయిలో ఎటువంటి అభివృద్ధి జరగటం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటూ, అన్ని గ్రామాలు మండల వారీగా అభివృద్ధి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు. మరి పెట్టవలసి వచ్చిందంటే మరి ఆ రోజున ఇప్పుడు అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయంలో మన స్త్రీల్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని కూడా మరి ఒక్కరి భాషలో విమర్శించిన విషయం మీ అందరికీ మరి వీడియో ద్వారా మీరు అందరూ చూడటం జరిగింది. దానికి ఆ రోజున మన చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఒక శబ్దం చేశారు, మీరు ఆడవాళ్ళని ఈ విధంగా అవమానించి ప్రతి ఒక్కరిని అన్యాయంగా కేసులు పెట్టి మీరు ఇవన్నీ చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు అని అడిగితే మన పెద్ద నాయకుల్ని వాళ్ళని జైల్లో పెట్టారు. అటువంటి మరి అసెంబ్లీలోకి మళ్ళీ మనం ఒక దేవాలయంలోకి వెళ్ళాలంటే మనం మళ్ళీ 2004లో నేను సీఎంగా మీరు వస్తానే తప్ప చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, వారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మరొక యువకుడు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పెచ్చటి పెద్ద గారు ఈ కార్యక్రమానికి హాజరై ఆ ముందుగా మాట్లాడినటువంటి
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథబాబు గారు ఈ మండలంలో కొన్ని కారణాల వల్ల పార్టీ అధ్యక్షుడిని మార్చవలసి వచ్చినటువంటి పరిస్థితుల్లో నూతనంగా బాధ్యతలు స్వీకరించి మండల పార్టీ అధ్యక్షులుగా చురుకుగా పనిచేస్తూ ఈ గౌరవ సభలు చక్కగా నిర్వర్తిస్తున్నటువంటి కోలేటి సత్యబాబు గారు ఈ మండలంలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. నీకు లేవు, వేదిక మీద ముందు కూర్చున్నటువంటి వాళ్ళకి లేవు. నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడే మనస్తత్వం ఉన్నది. ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులు మైకుల దగ్గర చెబుతారు కానీ కొన్ని అభిప్రాయ భేదాలు వీరికే ఉన్నాయి. ఇది వాస్తవం. కానీ ఆ అభిప్రాయ భేదాలని పరిష్కరించాల్సినటువంటి గురుతర నైతిక బాధ్యత పెద్దల కానికి ఉంది. అదే మేము చేస్తున్నాం. ఆ రోజు కొన్ని అభిప్రాయ భేదాల వల్ల సూపర్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అతన్ని మీ గ్రామ శాఖ అధ్యక్షుల యొక్క సూచన మేరకు వారి చేత రాజప్ప గారు నేను మాట్లాడి రాజీనామా చేయించాం. పార్టీలు దృష్టిలో పెట్టుకుని. నేను సీక్రెట్ కాదు, ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది వాస్తవం. అప్పుడు నేను వ్యక్తిగతంగా ఆలోచించాను. సూపర్ గారు మండల పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని కొన్ని పరిస్థితుల వల్ల రాజీనామా చేయించి మరలా కొత్త అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సినటువంటి ఆవశ్యకత తప్పనిసరి అయింది. కాబట్టి మళ్ళా ఆ గ్రామ పార్లమెంటు అధ్యక్షులుగా నా సతీమణి రెడ్డి అనంత కుమార్ గారు చేస్తున్నారు. కాబట్టి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు ఒకరిని పూర్తిగా పక్కన పెట్టడం సరికాదు. ఇద్దరు సేవలు ఉపయోగించుకోవాలి. ఇది గన్నవరం నియోజకవర్గం నుంచే నేను ప్రారంభిస్తానని సూపర్ గారిని సముదాయించి ఆయన మండల పార్టీ అధ్యక్షులుగా రాజీనామా చేసిన పార్లమెంటు కార్యదర్శిగా తీసుకుని సమంగా నడిపిస్తున్నానని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది ఇక్కడే కాదు, అంబాజీపేటలో కూడా జరిగింది. అక్కడ రాజుగారు మండల పార్టీ అభ్యర్థిగా అధ్యక్షుడిగా పోటీ పడినప్పుడు డీవీ పోటీ పడి ఓడిపోయాడు. అక్కడ డీవీని పక్కకు పెట్టకూడదు, అధ్యక్షుడిగా మండల బాధ్యతలు వారి చేస్తారు, పార్లమెంట్ లో డీవీని తీసుకోవాలని డీవీని తీసుకున్నాం. ఈ రెండు ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులు ముందు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మైకు పుచ్చుకుని ఊకదమ్ముడు ఉపన్యాసాలు చెప్పేసి మరలా ఎవరు కుంపడం వాళ్ళు పెట్టుకోవడం సరికాదనేది ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకుని పార్టీని పటిష్టవంతంగా చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మీ అభిప్రాయ భేదాలు పక్కకు పెట్టి ఒకటిగా పని చేయాలని ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటూ ఉన్నాను. చేస్తున్నారు, కొంతవరకు సఫలీకృతమైంది. ఆ తర్వాత కూడా కొన్ని అభిప్రాయ భేదాలు వచ్చాయి వీరికి. ఒక్కొక్కటి పరిష్కరిస్తున్నాను. మొన్ననే నా ఇంటి దగ్గర కొత్తపేటలో కూర్చోబెట్టి కోలేటి సత్యబాబు గారిని, సూపర్ని, పెద్దిరాజుని ఎంత కలిసి పని చేయాలి, అక్కడ ఉపాధ్యక్షుడు పదవి చిన్నకివ్వండి, అది సూపర్ అడుగుతున్నాడు, అది పూర్తి చేయండి అంటే కోలేటి సత్యబాబు గారు కూడా దానికి ఆమోదించి పూర్తి చేశారు. ఇది ఒక్కొక్కటి చేసుకుంటూ నా ప్రయత్నం నేను చేసి ఈ గన్నవరం నియోజకవర్గంలో
గ్రూపులు లేకుండా కలసికట్టుగా మేమంతా తెలుగుదేశం పార్టీ అని నడిపించడానికి నా సాయి శక్తుల కృషి చేస్తారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను ఎంత ప్రయత్నం చేస్తానో అంత కఠినంగా కూడా ఉంటాను. సమావేశానికి ముఖ్య అతిథి రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వేదిక నరకని పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ గౌరవ సభ యొక్క ప్రధాన ఉద్దేశం మరి ఆనాడు శాసనసభలో మరి చంద్రబాబు నాయుడు గారి సభలో లేనటువంటి మరి ఆయన సతీమణి గారిని ఘోరంగా అవమానించడం, బయట చూస్తే ఆడవాళ్లపైన అత్యాచారాలు, ఘోరాలు, ఎస్సీల పైన దౌర్జన్యకాండలు, ఇదే ఈ ప్రభుత్వం చేస్తున్న దుష్కార్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతం చేసి, అలాగే గ్రామ సమస్యలపై కూడా చర్చించి త్వరలో తెలుగుదేశం పార్టీ వస్తే ఈ గ్రామంలో సమస్యలు పరిష్కరిస్తామనే నమ్మకం వారికి కల్పించి మరి త్వరలో అది తెలుగుదేశాన్ని అధికార దిశగా నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నార్కల్ జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి మందిరంలో జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ తెలిపారు. కలకుర్తి ప్రీమియర్ లీగ్ సీజన్ 1 కలకుర్తి క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ ఉప్పల్ వెంకటేష్ పాల్గొన్నారు. ఊరు పేరు చెప్పండి. ఊరు పేరు కూడా చెప్పాలి. ఏ ఊరికి వచ్చిందని తెలవాలి కదా. బాలాజీ బాగున్నాయి పేర్లు ఉన్నారు. ಅದು ಕರೆ ನೋಡು ಓ ಪರ್ಸೆಂಟ್ ಅಲ್ಲಿ ಆದಕ್ಕೆ ಆಯ್ತಾ క్యాప్చర్ పెడతావు అట్ట కింద జీవితాన్ని మంచి బంగారు భవిష్యత్తు వైపు పరిగణించేందుకు కూడా ఉండాలి. అదేవిధంగా మంచి ఆశయం కొరకు మీ కుటుంబాల పరిపుష్టి కొరకు మీ జీవితంలో భారత భాగస్వామ్యం వైపు తీసుకుపోయే విధంగా మీ యొక్క కృషి ఉండాలి, మీ యొక్క ప్రయత్నం ఉండాలి. దేవుడు అనేవాడు అందరికీ సమానంగా న్యాయం వేయలేనప్పుడు ఓని పేదోని ఇంట్లో వేసిండు, ఓని కష్టపడి బలిసినోని ఇంట్లో వేసి మార్చుకొని అమ్మా నాన్న కలల పండుగను పండించాలి. వాళ్ళ సార్థకతను, వాళ్ళు జన్మనిచ్చిన సార్థకతను తీసుకురావాలి. సమాజానికి నీకంటూ
ఒక సమిధం అయిపోవాలి, మంచి కొరకు ఆశయం కొరకు ప్రయత్నం చేయాలి. కళ్ళు గుర్తు యువకులకి నేను ఒకటే తెలియజేస్తున్నా, మీ గమ్యాన్ని గుర్తు పెట్టుకోండి, మీ కుటుంబాల భావితవ్యాన్ని గుర్తు పెట్టుకోండి, ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలను గుర్తు పెట్టుకోండి, ఈ ప్రాంతంలో ఉన్న ఒడిదొడుకులను గుర్తు పెట్టుకోండి. కొత్త రక్తం మీలో ఉంది, కొత్త రక్తం రావాల్సిన ఆసన్నం ఈ ప్రాంతంలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా యువకులందరినీ కోరుతున్నా. తమ్ముడు, మంచి కొరకు మంచి ఆశయం కొరకు నేను కూడా ఈ గంటవాసిగా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్నానని ఈ కల్వకుర్తి గంట పైన తెలియజేస్తున్నాను. ఇప్పుడే తమ్ముడు చెప్పిండు, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను వాళ్ళల్లో ఉన్న నైపుణ్యాన్ని తీసుకొచ్చి పై రాష్ట్ర స్థాయిలో కేంద్ర స్థాయిలో ఆడుతున్న జాతీయ స్థాయిలో ఆడుతున్న ఆటలను వాళ్ళను బలపరిచేందుకు ప్రయత్నం చేయాలన్నాడు. నా యొక్క ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ కల్వకుర్తి ప్రాంతంలో పేద కుటుంబాల్లో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల్ని ఈ సంవత్సరం 450 మంది పిల్లల్ని చదివిస్తున్నాను. తమ్ముళ్ళు, తప్పకుండా మీ యొక్క టోర్నమెంట్ ద్వారా క్రీడాకారులు ఎవరైనా ఎంపికైనట్టయితే దానికి ఎంత ఖర్చైనా నేను వాళ్ళ భవిష్యత్తు కొరకి ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్న తమ్ముళ్ళు. అదేవిధంగా ఈ ప్రాంతంలో నా వంతుగా ప్రయత్నం చేయాలని నా యొక్క మండలంలో నన్ను జడ్పీటీసీగా మహిళలు అన్ని రంగంలో రాణించే అవకాశాలను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు సాధకారత అందించేలా కృషి చేస్తున్నారని నార్కల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పెద్దపల్లి బంగారయ్య అన్నారు. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం స్పెషల్ ఫోకస్ మనం చేయడం జరిగింది. కేసీఆర్ ద్వారా మనము మగ పిల్లలు మనం గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కొడితే 12,000 రూపాయలు, ఆడపిల్ల కొడితే 17,000 రూపాయలు మనం ఇస్తూ ఉన్నాము. అయితే ఇంత మనం చేసినా కూడా ఇంకా కొంత సుమారుగా ఒక 40% అట్లా ఇంకా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకుంటే నార్మల్ డెలివరీస్ ఆల్మోస్ట్ 70% అవుతున్నాయి, సి సెక్షన్స్ 30% అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే 30% నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి, 70% సి సెక్షన్స్ అవుతుంది. సి సెక్షన్స్ అయితే ఏం జరుగుతాయో మీకు తెలుసు, ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో మీకు తెలుసు. సో ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంకొక దీక్ష మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మన తోటి సోదరిమణులు ఎవరున్నా కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆరోగ్యం ఏదైతుందో వాళ్ళ హక్కుగా మన పిహెచ్సిస్కి తీసుకెళ్ళండి. ఏఎన్ఎంస్ ఉన్నారు, ఆశా వర్కర్స్ ఉన్నారు, జస్ట్ వాళ్ళకి వీళ్ళ కేసుని రిఫర్ చేస్తున్నారు, వాళ్ళు పట్టుకొని వెళ్తారు. సో మీ చుట్టుపక్కల ఎవరైనా చిన్న క్లినిక్స్, సరే ఎవరైనా పెద్ద హాస్పిటల్స్కి వెళ్తున్నారు, టేక్ కేర్ ఆఫ్ ద ఇష్యూస్ అంటే అది వదిలేసేయండి. బట్ ఏదైనా చిన్న ఇబ్బంది వల్ల గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కొంచెం రెస్పాన్స్ మనం ప్రైవేట్ హాస్పిటల్లో ఇచ్చే రెస్పాన్స్ అంటే కొంచెం స్లోగా చేస్తారు, ఎందుకంటే మనకు బర్డెన్ ఎక్కువ కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. అట్లాంటి ఇబ్బందుల వల్ల ఎవరైనా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళే ప్రయత్నం చేస్తే అది మీ బాధ్యతగా భావించి మీ నియర్ బై ఎవరైతే ఆశా ఉన్నారో, ఏఎన్ఎం ఉన్నారో వాళ్ళకి ఒకసారి మీ వాళ్ళని టైప్ చేసే ప్రయత్నం. మన దగ్గర మోస్ట్లీ ఉమెన్ లెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఉమెనే ఫ్రంట్ రన్నర్స్లో ఉంటూ మన ముందుకు తీసుకెళ్ళేటువంటి 2-3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో నుంచి ఒకటి అఫ్కోర్స్ మీ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, ఐసిడిఎస్ వాళ్ళు, 2 హెల్త్ వర్కర్స్ అందరూ కూడా ఉమెన్ లెడ్ డిపార్ట్మెంటే ఉంది. 3 సెర్ప్ మెగ్మా, వీళ్ళు కూడా కంప్లీట్లీ ఉమెన్ లెడ్ డిపార్ట్మెంట్. మన జిల్లాలో కొన్ని డిపార్ట్మెంట్స్ అంటే ఐసిడిఎస్లో గత 4 నెలల్లో మనము ఒక గణనీయమైనటువంటి అభివృద్ధిని చూపించినాము. సుమారుగా తీవ్ర పౌష్టికాహార లోపం, అతి తీవ్ర పౌష్టికాహార లోపం కేటగిరీ కింద
సుమారు 98% అత్యధిక పౌష్టికాహార లోపంలో తగ్గడం జరిగింది. అదంతా కూడా క్రెడిట్ గోస్ టు యూ. ఐ కంగ్రాచులేట్ యూ ఆల్. తీవ్ర పౌష్టికాహార లోపం కేటగిరీలో ఆల్మోస్ట్ 94% రిడక్షన్ దాకా చూపించినారు. అయితే మీరు తగ్గించిన నంబర్ని నాకు కూడా ఎప్పుడైతే నేను చెక్ చేసుకున్నానో ఇది నేను నమ్మడానికి నాకు వీలు కాలేదు, నమ్మలేదు. సో దీని గురించి స్టడీ చేయమని కూడా రీసెర్చ్ ఆర్గనైజేషన్ రేపు ఉంది, బట్ ఈరోజు రిజల్ట్స్ ఇస్తున్నాను. మనకి ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది మార్చ్ 8 నాడు జరుపుకుంటాము. టుమారో వీ హ్యావ్ అ మీటింగ్ సమ్వేర్ ఎల్స్, సో వీఆర్ టేకింగ్ అప్ ద మీటింగ్ టుడే. స్టార్ట్ అయింది ఎట్లా అని మీరు చూసుకున్నట్లయితే ఇనీషియల్ గా వే బ్యాక్ ఇన్ ది ఎర్లీ 20th century విమెన్ అనేవాళ్ళు వర్క్ ఫోర్స్ లో చిన్న గార్మెంట్స్ ఇండస్ట్రీ కానివ్వండి, వేరే ఫ్యాక్టరీస్ లో పనిచేసినప్పుడు వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ అనేవి అంత గొప్పగా లేవు. మేల్ ఎవరైతే మేల్ వర్క్ ఫోర్స్ ఉందో వాళ్ళ వర్కింగ్ కండిషన్స్ రిలేటివ్లీ బెటర్ ఉన్నాయి, కానీ విమెన్స్ మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పనిచేసేవాళ్ళు. అది మార్క్స్ కూడా ఎందుకు ఇంప్రూవ్ కాకూడదు అన్న ఒక ప్రొటెస్ట్ తోటి వే బ్యాక్ అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఇక ఎన్నో పోరాటాలు కానివ్వండి, ఎన్నో రైట్స్ కోసము వాళ్ళు ఇప్పుడు ఎవరెవరైతే వాట్సాప్ వాడుతున్నామన్నారో ఎంతమంది బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మొబైల్ యాప్ కానీ ఆన్లైన్ ఎవరెవరు చేస్తున్నారు? గుడ్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఇట్ వెల్ అండ్ గుడ్. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్, రైట్ ఫ్రమ్ షాపింగ్, రైట్ ఫ్రమ్ ట్రైన్ టికెట్స్ బుకింగ్ నుంచి, బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ నుంచి, ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు నో, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. సంబడి విల్ కమ్, ఎవరో వచ్చి మాకు నేర్పిస్తారు, మమ్మల్ని పుష్ చేస్తారు అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ విల్ బి హ్యాపెనింగ్. మీరు నేర్చుకుంటే మీ ఫ్యామిలీలో ఎవరికైనా నేర్పించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు నేర్చుకున్నంత వరకు మీకు ఎవరు కొత్తగా వచ్చి నేర్పించేది లేదు. ద పాయింట్ ఇన్ విచ్ మనం ఆ ఫ్రీడమ్ అనేది అమ్మాయికి ఇవ్వనంత వరకు, ఈ అప్బ్రింగింగ్ అనేది ఎట్లుండాలి అంటే, ఎంత ఫ్రీడమ్ ఉండాలి అంటే వాళ్ళ థాట్స్ అనేవి షుడ్ బి వెరీ పాజిటివ్, ఫ్రీగా ఆలోచించేటట్టు ఉండాలి. ఇది చేస్తే అదవుతుందేమో, అది చేస్తే ఇది అవుతుందేమో, ఇన్ని రకాల మెంటల్ బర్డన్స్ తోటి ముందుకు వెళ్తే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఉన్న బర్డన్ తక్కువ అన్నట్టు మనము అప్బ్రింగింగ్లో కూడా కొత్త కొత్త కండిషన్స్ పెడుతూ ఉంటాం పిల్లలకి. ఇది చేయొద్దు, అది చేయొద్దు, అలా నవ్వద్దు, ఇలా కూర్చో, అట్లా చేయొద్దు. సో ఆల్ దీస్ కండిషన్స్ మనం మెంటల్ ఆలోచించే తప్పించి దేర్ ఇస్ నథింగ్. అబ్బాయి అయితేనేమి అమ్మాయి అయితేనేమి ఎవరైనా కానీ మీకు డెవలప్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ మెంటల్ కేపబిలిటీ ఉంది, వాళ్ళ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ మీద ఏ ఫీల్డ్లో అయినా రాణించచ్చు, వాళ్ళ అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి. చేసిన మన జిల్లా కలెక్టర్ గారికి, మన వనసూర్య సార్ గారికి, వేదిక మీద ఉన్న జిల్లా అధికారులందరికీ, వేదిక ముందున్న మా చెల్లెళ్ళకి, మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మంచి చదువుపరంగా ఈరోజు మంచి ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నాము. ఈరోజు మనం మహిళలు చేయలేదనే పని ఏం లేదు. ఈరోజు మహిళలు అందరూ ముందుకు వచ్చి ఈరోజు అన్ని రంగాల పాటు మనము సమానంగా పనిచేస్తున్నాము. ఈరోజు మహిళలు చదువు వల్ల ఇంజనీర్లు కానీ, కలెక్టర్లు కానీ, మన ఆకాశంలో కూడా ఈరోజు విమానాలు నడుపుతున్నారు, ట్రైన్లు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు. అందరము మహిళలు ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా అన్ని రంగంలో కూడా మనం ముందుకు ఉండాలి. మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనందరికీ సహకారంగా ఉన్నాడు. ఆశా వర్కర్లు కూడా ఎంతో అండగా ఉన్నాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈరోజు కోవిడ్ టైంలో కూడా అంతా ఇంట్లో ఉంటే కూడా ఆశా వర్కర్లు కూడా చాలా వర్క్ చేసిండ్రు. అందుకే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇంకా వర్క్ చేయాలనే ఉద్దేశంతో స్మార్ట్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా బాగా పని చేయాలి. మీరు ఎంత మంచిగా పని చేస్తే మాకు ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మంచి పేరు వస్తుంది మీ అందరి వల్లనే. ఇంకా ఇంకా అన్ని రంగంలో కూడా రాణించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. నాకు ఈ అవకాశం మేజర్గా వీళ్ళ డిపార్ట్మెంట్ సెంటర్గా ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది కాబట్టి. అయితే నెక్స్ట్ మనకు రాబోయే ఇలా స్టేట్ ఫార్మేషన్ డే రోజు కానీ, లేదంటే 15th ఆగస్ట్ రోజు కానీ, ఇప్పుడు నేను ఏదైతే 3 అంశాలు చెప్పినానో 4 అంశాలు మనం చాలా వరకు మనం కంప్లీట్ చేసినాము. ఈ 4 అంశాలకు సంబంధించింది ఎస్పెషల్లీ మహిళా ఆరోగ్యం, లిటరసీ అండ్ చైల్డ్ హెల్త్ మీద ఎవరెవరైతే
స్టేట్ని. అది ఇంతకుముందు వాళ్ళకి ఐసిడిఎస్ దానికి చెప్పడం జరిగింది. అయితే రిజల్ట్స్ కనిపించేసరికి మనకు నెక్స్ట్ వస్తున్న ఈవెంట్ స్టేట్ ఫార్మేషన్ డే కానీ 15th August వస్తుంది. ఆ రోజు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఈక్వల్గా వీల్ ట్రై టు ఇక్కడ ముఖ్యంగా మనము ఐసిడిఎస్ ఇందులో ముఖ్యంగా అమృత ఇందులో ఈమె చేసిన పాట ఏంటంటే ప్రతి గ్రామంలో ఇంటింటికి వెళ్ళి ప్రతి మదర్ని టచ్ చేయడం. శాసనసభ బడ్జెట్ సమావేశంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేను రాజ్ సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లను సస్పెండ్ చేయడం. సస్పెండెడ్ ఫ్రమ్ ద సర్వీస్ ఆఫ్ ద హౌస్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. రాజా సింగ్ గారు, ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా రఘునందన్ రావు గారు ముగ్గురిని సస్పెండ్ చేయవలసి ఉంటుంది. చెప్పండి డీసీపీ గారు, వెర్ ఇస్ ద రైట్ యు హావ్? ఎట్లా తీసేస్తారు మీరు మా స్లోగన్స్ ని? అందులో సభలో ఆయన నొక్కుతాడు, నువ్వు కూడా నొక్కుతావు. అంబేద్కర్ రాజ్యాంగం లోపల నీకు ఏడొక్కుంది. ఎట్లా చెప్తారు డీసీపీ గారు? ఆయన ఎందుకు ఆపిండు? ఎట్లా ఆపుతాడు మా రైట్స్ ని? ఎందుకు లేదు సార్? ఆయన ఆడ నిల్చుంటే సస్పెండ్ చేసిండు. ఈయన మేము అలాంటి పాయింట్ దగ్గర మాట్లాడుతుంటే ఈయన నొక్కేస్తున్నాడు. మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ నుంచి యూ కెనాట్ త్రో అవర్ అవుట్. మరి ఇక్కడే స్లోగన్స్ ఇస్తాం. పోలీసుల దౌర్జన్యం, పోలీసుల దౌర్జన్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ఏసీపీ వెంకటరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ఏసీపీ వెంకటరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. దిస్ ఇస్ అవర్ హౌస్, వీ హావ్ అవర్ స్పెషల్ రైట్స్. ఆయన లోపల నొక్కుతాడు, ఈయన బయట నొక్కేస్తాడు. ఇంతకాలు బయటికి రాకుండా ఎత్తుకపోతా ఉన్నారు. బరాబర్ ఇక్కడ కూర్చొని చెప్తాం మేము. తీయించండి, గాంధీ స్టాచ్యూ దగ్గర ఓపెన్ చేయించండి డీసీపీ గారు. విల్ ప్రొటెస్ట్ అవర్ రైట్స్. గాంధీ స్టాచ్యూ దగ్గర లాక్ ఓపెన్ చేయించారు సార్. ఎందుకు లాక్కుంటున్నారు సార్? ఫోన్ ఎందుకు లాక్కుంటున్నారు? ఎలాగేసింది సార్ వారు? ఎట్లా లాగుతారు సార్ ఫోన్? వారు చేసిరు సార్, చేసిరు కాబట్టి అబ్జెక్షన్ చేస్తా ఉన్నారు. ఆయన వచ్చి ఫోన్ లాక్కుంటా ఉన్నాడు. గాంధీ స్టాచ్యూ దగ్గర లాక్ ఓపెన్ చేయించండి. విల్ ప్రొటెస్ట్. ఇట్ ఈస్ అవర్ ప్రెమిసెస్. విల్ ప్రొటెస్ట్. లాక్ తీయించండి, లేకపోతే ఇక్కడ కూర్చుంటాం. గాంధీ బొమ్మ దగ్గర లాక్ తీయించండి, మేము అక్కడ ప్రొటెస్ట్ చేస్తాం. సస్పెండ్ చేసి సార్, గాంధీ పుట్టిన దేశంలో గాంధీ బొమ్మ ముందట నల్ల గుడ్డ ఇట్లా వేసుకొని కూర్చుంటాం సార్. యూ గివ్ us the permission. చేయించండి. అది సార్, మేము గేట్ దగ్గర చేస్తాం. ప్రతి వైపు నుంచి మీకు కోఆపరేట్ చేస్తాం సార్. ఇక్కడ కూర్చొనియండి, మమ్మల్ని గాంధీ బొమ్మ దగ్గర కూర్చొనియండి. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిన గాంధీ బొమ్మ దగ్గర కూర్చుంటే మీకున్న ఇబ్బంది ఏంటి సార్? గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని సార్. జవాన్ సార్, మిమ్మల్ని గుర్తుపడి ఉండేట్లుంటాం సార్. తెలంగాణ ఉద్యోగులు రోజు కొట్లాడే జవాన్ సార్ గుర్తుపట్టాం సార్. మా గాంధీ బొమ్మ దగ్గర అవకాశం. 2004 గాంధీ బొమ్మ దగ్గర డెమోక్రసీలో గాంధీ బొమ్మ దగ్గర మౌనవ్రతం చేస్తాం సార్. గాంధీ బొమ్మ దగ్గర నిరసన చెప్తాం సార్. రొల్లి పెట్టాం. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను త్వరగతిని పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జూన్ మాసంలో కలెక్టరేట్ భవన పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ తెలిపారు.
సపోజ్ మనం హోటల్ను క్లాస్ చేసినాం అనుకోండి 10 లక్షలు ఏవిఎం గోదాంపై అంతస్తులో జరుగుతున్న మరమ్మతుల గురించి నార్గన్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఏవిఎం గోదాం పరిశీలించడం జరిగింది. నార్గన్ జిల్లా కేంద్రంలో శాసనసభ బడ్జెట్ సమావేశంలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యేను రాజ్ సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లను సస్పెండ్ చేయడం నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. KCR